జీవోలను ఇచ్చి ఎస్టిమేషన్ చేపించి శాంక్షన్ చేసి పనులు చేశామని మాజీ ఎమ్మెల్యే చెప్పడం పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నాయకుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంశంపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ముత్యంపేట గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి అక్కడ ఆలయ భూముల గురించి మాట్లాడుతూ అభివృద్ధి గురించి మాట్లాడడం మరి వారి అవివేకానికి నిదర్శనం. నిజంగా ఎమ్మెల్యే గారు మీరు వ్యాపారస్తులు, ఒక స్కూలు వ్యాపార దృక్పథంతో నడుపుకున్న మీరు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను పూర్తి స్థాయిలో కలుషితం చేసి రాజకీయాలను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి కార్యకర్తలతో ప్రతి పనికి 5 లక్షల పనికి మీరు డబ్బులు వసూలు చేసిన సంగతి ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీలో ఇంతకుముందు సుద్దాల దేవయ్య, బొడిగ శోభ కానీ కాన్స్టిట్యూన్సీలో పనిచేసారు. ఏ ఒక్కరిని కూడా మీ లెక్క సంఘ భవనాలకు పైసలు తీసుకొని కానీ కొండగట్టు నుంచి వెళ్ళి ప్రతి నెల 25,000 రూపాయలు వేలు అక్కడ స్వీపర్ కన్షన్ మొదలు పెడితే పేన ఈవోల దాకా చర్చించుకుంటారు. ఏదో పని చేసి ఈరోజు కొండగట్టులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు ప్రభుత్వం ఓడిపోయి ఉన్న స్థానిక ఎన్నికలలో చిత్తుగా కూడా వాళ్ళ మద్దతు పరిచిన అభ్యర్థులు ఓడిపోవడం వల్ల చాలా నిరాశనకు లోనై అవివేకం కోల్పోయి ఆయన కొండగట్టు చరిత్ర తెలకకుండా కొండగట్టు గురించి మాట్లాడడం చాలా బాధాకరం. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, కొండగట్టు చరిత్ర తెలవకుండా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కొన్ని విషయాలు ఆయన చెప్పిండు. కొండగట్టును మేము అభివృద్ధి చేసినాము, మేము 500 కోట్లు ఇచ్చినాము అని. జీవోలు ఇస్తేనే అభివృద్ధి చేసినట్టు కాదు రవిశంకర్ గారు, మీరు గుర్తుపెట్టుకోరి. మీరు 1 రూపాయి కూడా కొండగట్టుకు ఇవ్వలేదు. కేవలం పోయే ముందు 500 కోట్ల జీవో తెచ్చి 500 కోట్లు నేను తెస్తే ఎమ్మెల్యే గారు పడకల నిత్యం 100 పడకల గదులట ఈయన తెచ్చినట్టు. ఈ మునగాడు ఓడిపోయి 2 సంవత్సరాలు అయితే సిగ్గన లేదు. మా ఎమ్మెల్యే గారు చివర తీసుకొని పవన్ కళ్యాణ్తో ఉన్న పాత ఏపీ గవర్నమెంట్ ఉన్న సాన్నిహిత్యంతోనే ఆయన మాట్లాడి 100 గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే నిధులు తీసుకొస్తే ఈయన గొప్పతనం అన్నమాట. ఆయనకు సిగ్గన ఉండాలి, విమర్శించడానికి ఒక పద్దు అని ఉండాలి. ఎట్లా విమర్శిస్తాడు ఆయన? ఈరోజు నీ కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ కుటుంబానికి దేవస్థానాన్ని వాడుకున్నారు. స్తూపం అని ఒక్క ఆమె, అడవి శాఖ జాగాలని ఒక్క ఆయనే, మాస్టర్ ప్లాన్ ఒక్క ఆయనే. 100 కోట్లు దేవస్థానాన్ని ఆలయానికి ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేసింది వీళ్ళ కుటుంబం, ఈ ఎమ్మెల్యే గారు. ఈ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా ఓ పట్టు చీర, ఓ పట్టు దోతి పట్టుకొని పోయేది తప్ప ఎప్పుడన్నా 1 రూపాయి తెచ్చిన ముఖం ఉందా? తీసుకురాలేదు. అదే మా ఎమ్మెల్యే గారు ఉన్న దేవస్థానం నిధులతోనే ఎట్లా దేవస్థానాన్ని ప్రక్షాళన చేసే దిశగా దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో చేస్తుండు. అంతేకాక ఇప్పుడు అప్పుడు జడ్పీటీసీ ఎంపీ గదులు అవి సాగు చేసినప్పుడు మేమే ఉన్నాం. అప్పుడు కూడా ఇదే ఉన్నది. ఈ సమస్య ఈ అటవీ శాఖకు, రెవెన్యూ శాఖకు చిన్న సమస్య. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే అది ఇష్యూ జరిగింది తప్ప మా ఎమ్మెల్యే గారు రాలేదు, వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని పరీక్షణ లేదు. వెంటనే కలెక్టర్తో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసి దాని ఎలాంటి సమస్య లేకుండా చేసింది ఎమ్మెల్యే గారు. ఆయనకు పాపం తెలియదు కావచ్చు, తెలియకపోతే కలెక్టర్ని అడిగితే చెప్తాడు ఎమ్మెల్యే గారు ఏం చేసిరో ఆ ఇష్యూలో చెప్తారు. ఇకనైనా రవిశంకర్ గారు, నువ్వు కొండగట్టు చేసింది